హాయ్ అండి, ఈ శారీలో బ్లౌజ్ అనేది కుడదాము. బ్యాక్ నెక్ కట్ వర్క్, స్లీవ్లకు వచ్చి ఈ డిజైన్, ఫ్రంట్ను కట్ వర్కే ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసి కుట్టేది. బిగినర్స్ కూడా ఒక తూరు చూస్తే చాలను కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంది. ఒక తూరు ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, విడుతు వచ్చి కచ్చాతో కలిపి నేను 12 పెట్టేస్తున్నాను. పొడవు వచ్చి 14 కావాలి, 15 ఒక ఇంచు యాడ్ చేసి పెట్టేసి, హార్మోల్ 7, ఇక్కడ షోల్డర్ 7 పెట్టేసినాను. ఇక్కడికి 4 ఇంచులకి నెక్ కట్ చేస్తున్నాను. ఇలా 1.5కి ఇది 1.5కి పెట్టినాను. నెక్ వచ్చి 8 ఇంచులకి కట్ వర్క్ మార్క్ వేసుకునేస్తున్నాను. ఈ కట్ వర్క్ మార్క్ ఎలా వేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒక తూరి మన ఛానల్లో చెక్ చేయండి. కట్ వర్క్ ఒక తూరి చూస్తే చాలు ఈజీగా మార్క్ వేసుకొని కట్ చేసేయగలరు. మార్క్ ఎలా వేస్తున్నామో అదే మార్క్ మీద ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఇలా అయిపోయింది. ఇక్కడ ఓపెన్ పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి తిప్పి వేసేయడమే. చేతి పని ఏమీ బ్లౌజ్లో లేకన్నా బ్లౌజ్ అనేది రెడీ చేసేద్దాం. ఇలా పెట్టుకొని ఫ్యూజింగ్ వేసి ఇలా పెట్టుకొని తిప్పి వేసేయడమే. చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నడుము కాడ ఒక స్టిచ్ వేద్దాం. నేను ఒక ఇంచి కచ్చా అనేది వదిలేనాను నడుము కాడ. ఇప్పుడు మనము ఆ షేప్ ఏం కట్ చేసినామో ఆ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఆ మూలలు అనేది నిలబెట్టుకొని మనం ఇలా తిప్పుకొని కుట్టు వేయాలి. చూడండి, ఇలా వేసి నిలబెట్టుకొని మళ్ళీ ఒక కుట్టు వేయాలి. అప్పుడు షేప్ అనేది బాగా తిరుగుతుంది. ఆ మూలలు కూడాను నీట్గా తిరుగుతుంది. చూసుకొని కరెక్ట్గా తిరిగిందా లేదా అని మనం సూది నిలుపుకొని తిప్పుకోవాల్సి వస్తుంది. ఆ మూలలు అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మూలలు అనేది సేమ్ ఆ సైడ్ ఎలా వేసినామో అలాగే వేసుకొని వచ్చేస్తా. ఇక్కడ ఎండింగ్ నడుము కాడ చేసేసేమే. ఇప్పుడు ఎక్స్ట్రా అదంతా కట్ చేసేసి మూలలు అనేది ఘాట్లు పెట్టుకోవాలి. ఆ షేపులు తిరుగుతాయి కదా, అక్కడ ఘాట్లు పెట్టుకునేదాం. ఈ ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసి డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకుంటే కుట్టు అనేది ఊడకన్నా ఓపెన్ కాకన్నా ఉంటుంది. ఎక్కువ వీడియో లాంగ్ అవుతుంది అనేసి ఒక కుట్టు వేసేది చూపిస్తుంది. కుట్టు మీద కుట్టే వేసుకోరావాలి డబల్ కుట్టు, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఘాట్లు వేస్తాం కదా ఆ మూలలో, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ అనేది ఓపెన్ కాకన్నా. ఇలా వేసిన తర్వాత తిప్పి వేసుకొని ఎడ్జ్లో ఇంకొక కుట్టు అనేది వేసుకున్నాం. ఇది నీట్గా టర్న్ అవుతుంది. ఆ మూలల్లో ఘాట్ వేసుకుంటే టర్న్ అయిపోయింది. ఐరన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదా మనం గోరుతోని కొంచెం గీచుకొని నీట్గా వేసుకోవాలి. కుట్టు అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ ఆల్రెడీ రెడీ చేసేసినాను నేను. థ్రెడ్ వేసి పైపింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ వేసి కుట్టేద్దాం. నార్మల్ పాదంతోనే కుడుతున్నాను నేను. హాఫ్ పాదం అయినా వేసుకొని కుట్టుకోవచ్చు. నేను వచ్చేసి నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను. ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక తూరి చూడండి. ఒక తూరి చూస్తేనే చాలు పైపింగ్ రెడీ చేసేది నేర్చుకునేయగలరు. మొత్తం ఇలా లాగ్ కన్నా మనం పైపింగ్ అనేది కుట్టుకొని రావాలి. లాగి కుట్టినామనుకో అది షేప్ అనేది అవుట్ అయిపోతుంది. లాగ్ కన్నా పైపింగ్ అనేది కుట్టుకోవాలి బ్లౌజ్కి. అయిపోయింది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను కదా, దానికి 2 ఇంచీలు అగలం పీస్ కట్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఈ పీస్ని ఇలా పెట్టి కుట్టుదాం. ఫ్రంట్ ఓపెనే, బ్యాక్ ఓపెన్ లేదు. డిజైన్ కోసము ఓపెన్ చేసేసి ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. రఫ్ కొట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగు యావదానికైనా మనము స్టిచ్ వేసేటప్పుడు రఫ్ కొట్టుకుంటే బ్లౌజ్ ఉండే అన్నాళ్ళు స్టిచ్ అనేది ఓపెన్ అయ్యలేదు. రఫ్ మాత్రం మిస్ చేయకన్నా రఫ్ కొట్టేయాలి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ ఊడకన్నా. స్టార్టింగ్ ఎండింగ్ అయిపోయింది. బటన్స్ కుట్టేసేది. బటన్ ఇలా 2 వేసేస్తున్నాను. వాళ్ళ చాయిస్ని బట్టి 3 లేదా 4 అట్లా దగ్గర కావాలంటే. నేను చెయ్యికి ఒక్కొక్కటి వేసేసినాను. స్లీవ్లకి బ్యాక్ వచ్చి 2 వేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ ఫ్రంట్ అన్నీ రెడీ చేసేసినాను. ఇవి ఇంకా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూసేద్దాం.
ఇలా చైల్ డిజైన్ కూడాను స్లీవ్ ఆల్రెడీ అప్లోడ్ అయింది మన ఛానల్లో. ఆ స్లీవ్ డిజైన్ కావాలన్నా కూడా ఒక తూరు చెక్ చేయండి, ఈజీగా కుట్టేయగలరు. ఒక తూరు చూస్తే చాలును. ఇలా వచ్చేసింది. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.